సాయి, ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతాం? పెళ్లి చేసుకుందాం. చేసుకుందాంలే, ఇప్పుడు దానికి తొందరే ఉంది. నువ్వు ఎన్ని టైమ్స్ అడిగినా ప్రతిసారి నువ్వు ఇలానే అంటున్నావు. అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకుందా లేదా? లేదు. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. అయినా ఇక్కడ దాకా వచ్చాక ముసుగులో గుద్దులాట్లు ఎందుకులే కానీ నాకు నిన్ను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కొంచెం కూడా లేదు. అయినా నాకు అమెరికా మ్యాచ్ సెట్ అయింది. నెక్స్ట్ మంత్ ఫ్లైట్లో వెళ్తున్నా. హే, ఇలాంటి విషయాలు జోక్ చేయకు. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటున్న మొగ్గునే మోసం చేసిందని నువ్వు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నాను? అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు బంగారం? నిన్న వాడు, ఈరోజు నేను, రేపు ఇంకొకడు, అంతేగా. వస్తా. రేయ్, నువ్వు నన్ను మోసం చేసినావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీకు శిక్ష పడాలి. ఏంటి బంగారం, మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి వాడికి నువ్వు చేసింది ఏంటమ్మా? దానికి నీకేం శిక్ష పడాలి? పడింది నా రూపంలో. మా తాత చిన్నప్పటి నుంచి నాకు ఒకటి చెప్పేవాడు, మనం మంచి చేసినా చెడు చేసినా అది తిరిగి కర్మ రూపంలో మనకే జరుగుతుందని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే బంగారం. అయినా ఇప్పుడు నీకు ఇంకా డైలాగ్ లేవు బంగారం. నీకుంది ఒకే ఒక దారి, పోయి ఎక్కడైనా దూకి చావు. వస్తా.